హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వాచ్ మోర్ ఛానల్. పీతలు కొన్నామండి ఈరోజు. అది ఎలా చేసామో ఎలా ఉండామో చూపిస్తాను మీకు. ఇదిగోండి పీతలు అయితే 250 ఇచ్చామండి పీతలకి. 7 పీతలు. ఈ పీతలు చేయడం చాలా ఈజీ అనుకుంటారు కానీ చాలా కష్టం అన్నమాట. ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలా ముడి విప్పి ఒక్కొక్క పీత తీసి చెయ్యాలి. ఈ ముడి కానీ ఊడిపోయిందంటే అంతే అనమాట, మన చెయ్యి అయిపోద్ది అక్కడికి. ఇదిగోండి పట్టుకున్నాను. ఇలా పట్టుకొని ఈ కాలు ఉంటాయి కదా, ఈ కాలు ఇలా ఇచ్చేసి అప్పుడు మొత్తం తీసేయడమే. ఒక అరగంట టైం పట్టింది చేయడానికి. ఫస్ట్ ఏంటంటే పీతలు చేయడం రావాలన్నమాట. ఆ పీతలు చేయడం రాకపోతే కాళ్ళు ఉన్నాయి కదా, వాటిని డెక్కలు అంటారు, వాటితో కట్ చేస్తాయి అన్నమాట, వీళ్ళు పట్టేసుకుంటాయి. అందుకు పీతలు చేయడం రావాలి ఫస్ట్ అండి. ఇవ్వండి మొత్తం ఇప్పేసి ఇలా చేశాను. నాకైతే పీతలు చేయడం వచ్చనమాట. ఇదిగోండి ఇదైతే కర్రీ అయినా వండుకోవచ్చు, ఫ్రై అయినా చేసుకోవచ్చు అనమాట. నేనైతే కర్రీ చేశాను వంకాయ వేసి. ఇవి పారిపోతున్నాయండి, కింద అయితే వదిలేసామంటే పారిపోతాయి అన్నమాట. ఇదిగోండి మొత్తం అయితే శుభ్రం చేసేసాము ఇలాగా. ఓకే అండి, వీడియో కానీ నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి. లైక్ అయితే చేయట్లేదండి ఎవరు, సబ్స్క్రైబర్ అయితే పెరగట్లేదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేయండి. ఓకే అండి, ఇదిగోండి మొత్తం అయితే శుభ్రం చేసాను ఇలాగా. ఇదిగోండి ఈ విధంగా చేశాను అనమాట. ఇదిగోండి మొత్తం శుభ్రం అయిపోయింది. మొత్తం ఇవంతా చేసేసిన తర్వాత అది ఉంటుంది కదా, పీత లోపల ఉంటుంది కదా, దాంట్లో కొంచెం సొన టైప్ ఉంటుంది అనమాట. ఆ సొనను కూడా తీసుకోవాలి. ఇంకోటి కాళ్ళకైతే ఇలాగ కొంచెం నేను చూపించాను కదా, ఇలా కొడితే దాంట్లో పులుసు వెళ్ళిపోద్ది అనమాట. ఆ పులుసు వెళ్ళి టేస్ట్ బాగుంటుంది, లేకపోతే కొంచెం చప్పగా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా కొంచెం చివర ఇలాగా కొట్టేసుకోవాలన్నమాట. ఇది సూదుకుంటుంది కదా, పొడిచిపోతాయి. ఇదిగోండి ఈ లోపలిది అయితే అది సొన ఉంది కదా, ఇలాగా తీసేసుకోవడమే. కొంచెం అది కూడా వేసుకోవచ్చు అనమాట కర్రీలోని, బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది. మొత్తం అన్నీ తీసేసుకున్నాను ఇలాగా మొత్తం శుభ్రం చేసేసుకుని కడిగేసుకున్న తర్వాత అప్పుడు కర్రీ చేసేసుకోవడమే. ఓకే అండి, క్లీన్ అయిపోయింది. ఇదిగోండి కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను ఇలాగా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు వేసుకున్న తర్వాత ఇది వంకాయ వేసి చేశానండి కర్రీ. వంకాయ వేసేసుకున్న తర్వాత ఇలా పీతలు వేసేసుకుని ఇలా చేసేసుకోవడమే. దీంట్లో కొంచెం చింతపండు పులుసు అన్నీ వేసుకుని పులుసులా పెట్టాలన్నమాట. అదే మనం ఫ్రై చేసుకుంటే వంకాయ అవసరం ఉండదన్నమాట. వంకాయ లేకుండా ఓన్లీ ఉల్లిపాయలు వేసుకుని మసాలా వేసుకుని చేసుకోవడమే. ఇదైతే చాలా ఇష్టం అండి పీతలు అంటే. ఇలా చేసేసుకున్నాము. తర్వాత వాటర్ పోసుకుని మూత పెట్టుకుని కొంచెం చింతపండు పులుసు వేసుకుని దీంట్లో చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కొంచెం మసాలా వేసుకుని దించేసుకోవడమే అన్నమాట. అంతేనండి, కూర అయితే అయిపోయింది. కొంచెం ఉడకనిచ్చి కొంచెం కొత్తిమీర వేసేసుకోవడమే. అంతేనండి, ఇంక కూర అయితే అయిపోయింది. ఓకే అండి, వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.